ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్ లో మంచి రెసిపీ ఇవ్వడానికి రాజు గారు రెడీగా ఉన్నారండి. రాజు గారు అందరూ చాలా క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు, టెన్షన్ తో కూడా ఏం చెప్పేస్తారో. యా, సో ఈరోజు అలసందలతో మసాలా కూర. అలసందలు నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ కదా, కానీ మసాలా కూరగా చేయాలన్నమాట. చాలా మంచి టేస్ట్ వస్తుంది. అవునా? ఎందుకంటే మనకి బేసిక్ గా గింజలతో ఆల్రెడీ వంటలు చేస్తున్నారు, కాకపోతే అన్ని మిక్స్డ్ స్ప్రౌట్స్ అని ఇలాగా వడలు ఇలాంటివి ఎక్కువ చేస్తున్నారు. కానీ అలసందలతో మసాలా కూర. ఓకే ఓకే, ఎవరు రెడీగా ఉన్నారండి మరి అలసందలతో మసాలా కూర చేయడానికి? హాయ్, అలా వెళ్ళండి, మీరు ఇటు వచ్చేయండి. హాయ్, మీ పేరు? శైలజ గారు. ఇక్కడ మీ పేరండి? ప్రియా. ప్రియా గారు. సో అలసందల మసాలా కూర రెడీయా? ఎప్పుడైనా చేశారా? చేస్తూ ఉంటారా? మీరు చేస్తుంటారా ఇంట్లో? సో ఇద్దరు ఒకేసారి వంట చేస్తారు తెలుసు కదా. సో ఇద్దరులో ఏది బెస్ట్ గా ఉంటే వాళ్ళు కిచెన్ క్వీన్ అవుతారు అనమాట. ఓకేనా? రెడీయా మరి? రెడీ అండి. ఆయిల్ అండి, ముందు ఆయిల్ వేసారు. మీరేం వేస్తున్నారు? ఆయిల్ ఏనా? ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పప్పు దినుసులు. ఓకే, ఫస్ట్ తాలింపు వేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది కొంచెం వేగాల, కొంచెం బ్రౌనిష్ రావాలి. కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి. ఓకే ఓకే, మీరేం వేస్తున్నారు? ఇది బ్రౌనిష్ పేస్ట్ వేయాలి. ఆనియన్ పేస్ట్. ఓకే ఓకే, నెక్స్ట్ తర్వాత కరివేపాకు వేయాలి. సో తాలింపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఓకే ఓకే, ఆనియన్ పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి. ఇంకా తర్వాత టమాటా పేస్ట్. ఓకే, టొమాటో ప్యూరీ. దీని తర్వాత ఆనియన్. అంటే మనం పోపు దినుసులు అసలు వేసుకోవట్లేదా? ఉల్లిపాయ ముక్కలు వేసారు ఇక్కడ. ఓకే, అయితే డిఫరెంట్ గానే ఉంది గీత. కొత్తిమీర వేసుకుందాం. శైలజ గారు భయపడుతున్నారండి? లేదండి. లేదా? మరి మాకు కూడా వినిపించేలా చెప్పండి కొంచెం. మంజుషకు ఒకదానికి వినిపించట్లేదంట, అక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా అసలు వినిపించట్లేదు. ఓకే, కొత్తిమీర వేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి అక్కడ. అయితే ఇది పల్లీలు, నువ్వులు పేస్ట్ చేసుకొని వేస్తున్నారు. పల్లీలు, నువ్వులు పేస్ట్ చేశారు. వేయించారా? వేయించారు. నూనె లేకుండా వేయించి, నూనె లేకుండా దూరగా వేయించుకోవాలి. ఓకే, వేయించుకొని తర్వాత నెక్స్ట్ కొంచెం పసుపు వేయాలి. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, పల్లీలు, నువ్వులు మంచి అంటే గ్రేవీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పసుపు వేయండి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం కస్కస్ తెలుసు కదా, పచ్చగా. ఇది మీరే గ్రైండ్ చేస్తారా? ఓకే ఓకే. సో కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసినట్టున్నారు కదా అన్నమాట. సో ఇక్కడేమో ఉట్టి వెల్లుల్లి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని, అల్లం కొద్దిగా తీసుకొని పచ్చగా చేసి వేస్తారు. ఇక్కడేమో పేస్ట్ వేసేసారు, ఇప్పుడేమో జీడిపప్పు పేస్ట్. ఓకే, అంటే పల్లీలు, నువ్వులు, జీడిపప్పు అన్ని కమ్మగా ఉంటాయి. సో గ్రేవీ పార్ట్ ఎక్కువ అన్నమాట ఇందులో. ఓకే, మసాలా కదా. ఓకే అండి, సరిపోతుందండి. నెక్స్ట్ టమాటో ముక్కలు. ఓకే ఓకే, టమాటో తొందరగా మగ్గడం కోసం మనం ఏం చేస్తామంటే కొంచెం సాల్ట్ తీసుకోవాలి. ఓకే, తొందర మగ్గిపోతుంది టమాటో. ఓకే, ఇక్కడ పసుపు ఇప్పుడు వేస్తున్నారు. దీని తర్వాత నెక్స్ట్ స్పూన్ కారం. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఆలు వేసాల్ట్. ఇక్కడేమో ఆలు. యాక్చువల్లీ మనము దీంట్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. ఎందులో సాల్ట్ వేసారు? అలసందలో సాల్ట్ సాల్ట్ వేసి ఉడకపెట్టారు కాబట్టి చూసుకుని వేసుకోవాలి. సో ఉట్టి అలసందలు అయితే ఓన్లీ ప్లెయిన్ గా ఉంటాయని కొంచెం ఆలు యాడ్ చేస్తున్నారా? మనం ఏం యాడ్ చేయట్లేదండి ఇక్కడ, అలాగా ఓన్లీ అలసందలు పేస్ట్ లో యాడ్ చేశారు కదా. పల్లీలు అంటే మనకి బేసిక్ గా మసాలా కర్రీలు అంటే అలా పేస్ట్ లా చేసుకోవచ్చు, ఇలా కూడా చేయొచ్చు కదా. కాబట్టి డిఫరెంట్ కావాలండి. ఇప్పుడు ఏం వేస్తున్నారు? పుదీనా. కొంచెం పెద్ద పెద్ద ఆకులే వేస్తున్నట్టున్నారు, మగ్గిపోతాయి అంటారా? అంతేనా? దీని తర్వాత నెక్స్ట్ కొంచెం మిర్చి పౌడర్. ఓకే, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసారు కదా.
ఇప్పుడు సాల్ట్ ఇందాక కొంచెమే యాడ్ చేసాం కదా, అవును. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు కారం. యా, అది కర్రీలా ఉంది. ఇది ధనియా పౌడర్. ఓకే. ఇప్పుడు మనం ఇది వేసుకోవాలండి. కొంచెం ధనియా పౌడర్ ఎక్కువ వేస్తే కొంచెం వాటర్ వేసినా థిక్నెస్ వస్తుంది. చాలా బాగుంటుంది చపాతీలో కానీ రైస్ లో కసూరి మేతి అండి? కసూరి మేతి. ఓకే. ఓకే, కొంచెం అంటే మనకి అన్ని మసాలా కర్రీస్ లో కూడా మనం పేస్ట్ వేసుకోం కదా, సో అలా పేస్ట్ లో వేసుకొని ఇష్టపడే వాళ్ళు అలా చేసుకోవచ్చు. కొంచెం మసాలా కర్రీ టైప్ లో కావాలనుకునే వాళ్ళు ఇలా రైస్ లోకి చపాతీలోకి రెండింటికి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకుండా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేదా మనం కూడా కొన్ని వాటర్ యాడ్ చేయాలా? చాలా. కానీ ఒకటే కర్రీ రెండు విధాలుగా, అందుకే మన కాంపిటీషన్ మెయిన్ బేస్ కూడా అదే కదా. నెక్స్ట్ ఇది అలసందలు వేసేసుకోవాలి. ఓకే, ఉడికించేసారా? మీరేం ఉప్పు వేయలేదండి అందులో? లేదండి. ఓకే గీత, నీ కాన్సెప్ట్ వచ్చేసింది ఇక్కడ. యా, నూనె బయటకు వచ్చింది. వచ్చిందా? ఓకే. నూనె బయటకు వస్తే అది ఉడికినట్టు. అలసందలు వేసుకున్నాం. చాలా ఉడకడం సరిపోతుందా, ఉడకాలా? సరిపోతుంది. అలసందలు వేసుకొని కాసేపు మూత పెట్టేసుకున్నామండి. ఓకే, దీని తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి. ఓకే. ఇది ఫుల్ గ్రేవీ కర్రీ అండ్ రోటీస్ లోకి మాత్రం సూపర్. ఇక్కడ మసాలా ఘాటు ఫుల్ గా వస్తుంది. అదేంటి గరం మసాలా? కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఇది అయిపోయిందండి. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఓకే, చూసావా ఎంత బాగుంది. చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే రెడీ. రెడీ. నువ్వు ఇలాగే వంట చేస్తావా? ఆయిల్ వస్తే దింపేస్తావు? లేదు, ఇప్పుడు నాకు వంట తెలిసినాయి కదా, అది తెలియని వాళ్ళకి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేద్దామా? ఉడకాలా? ఇదేనా బాగుంది? ఇదే బాగుంది. మనం ఇప్పుడు గార్నిష్ చేసుకున్నామండి కొత్తిమీరతో. దేంతో? కొత్తిమీరతో. ఓకే, నైస్. ఓకేనా? ఇంకా పుదీనా కూడా వేసి ఏం అడగంటది ఇంకా. ఇది వాటర్ వేసాం కదా, అక్కడ వాటర్ వేయడానికి చాలా టైం పట్టేలా ఉంది. అంటే అందులో పేస్ట్లు ఉన్నాయి కదా, ఫాస్ట్ గా కుక్ అయింది. అవును, ఇందులో ఏంటంటే పేస్ట్లు ఏం లేవు కదా. రైస్ లోకి పుదీనాలోకి బాగుంటుంది. స్మెల్ కోసం కొంచెం గ్రేవీ ఉంటే ఇప్పుడు సరిపోతుంది అనుకో. సరిపోతుంది. రెడీ. తీసేద్దామా? జీడిపప్పు కూడా వేసుకున్నామండి. డెకరేషన్ పార్ట్ అంతే. ఏ బౌల్ లో తీస్తారు? అదే మళ్ళీ గరం మసాలా. ఓకే, కలపరా ఒకసారి? అవసరం లేదు, అదే వేస్తుంటా. ఇందులోకి ఏం వేసారు లాస్ట్ లో? గరం మసాలా. ఓకే ఓకే. సో అంటే ఇప్పటిదాకా వేసినవన్నీ దాంట్లో చాలా మసాలా వేసేసారు. మసాలా కర్రీ కదండి, అలసందల మసాలా కూర. సో కాబట్టి మొత్తం చక్కగా మసాలాతోనే ఉండాలి, మసాలాతో ఉండాలని. ఇదిగో పట్టుకోండి, మీరు బౌల్. అయితే అక్కడ అందులో అలసందలు క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇందులో కొంచెం గ్రేవీలో కలిసిపోయింది కదా. బాదం పౌడరా? కొంచెం కొత్తిమీర ఫైనల్ గా. కొంచెం కాజు బాదం. ఓ, ఇంకా చాలా ఉన్నాయి డెకరేషన్. ఓకే, పెట్టండి. ఇక్కడ కూడా కాజు పెట్టారు. అవునా? చూడు, గుళ్ళు. యా, ఇవి కూడా గుళ్ళే. ఓకే, రెడీ. రెడీ. ఓకే, మరి ఈ రోజు కిచెన్ క్వీన్ ప్రియా గారు తయారు చేసిన అలసందల మసాలా కూర తయారీ విధానం ఒకసారి చూద్దాం. అలసందల మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిలో ఉడికించిన అలసందలు, కొత్తిమీర, అలసందల మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. చివరగా గరం మసాలా వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని బాదం పౌడర్, కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే అలసందల మసాలా కర్రీ రెడీ.